सुपरिपाल जनसेना पार्टी जिंदाबाद जनसेना पार्टी जिंदाबाद सुपरिपालनకు 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 नायकत्వం जिंदाबाद जनसेना पार्टी जिंदाबाद పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై జనసేన రెండే స్లోగన్. అసలు అదే ప్రశాంత్ जिंदाबाद जनसेना पार्टी जिंदाबाद जनसेना पार्टी వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్. లెక్కాచి పట్టుకోండి, లెక్కాచి మిగతాయి లెక్కాచి వీళ్ళకి ఈ పక్కకి లెక్కాచి. పరిపాలనకు జై జనసేన, జై జనసేన. జై జనసేన, జై జనసేన. సుపరిపాలనకు 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 లోగో తీసుకో. అందరికీ నమస్కారం. పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల నిమిత్తం పార్టీ జిల్లాలోని కమిటీలన్నింటినీ రద్దుపరిచింది. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే శిరోధార్యం. ఈ రోజున 2 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా విజయవంతంగా పరిపాలన చేపట్టిన పవన్ కళ్యాణ్ గారి వేడుక నిర్వహించుకుందామని తెలిపినప్పుడు జన సైనికులు, వీర మహిళలు కొంతమంది జాయిన్ అవుతామని చెప్పి కండువాలు కప్పే ప్రోగ్రామ్ అని చెప్పి బయట ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ రోజున కమిటీ ఏది లేదు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే మాకు ఫైనల్ కాబట్టి కొత్తగా ఏర్పడిన కమిటీలతో వైభవంగా పార్టీ చేరికల కార్యక్రమం జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాల కాలంలో డిప్యూటీ సీఎంగా సుపరిపాలన సాగిన విధంగా ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి అడిక్ట్ అయి ఉన్నారు. ఈ రోజున వారందరినీ కూడా దగ్గర చేర్చుకునే ప్రయత్నం త్వరలో పార్టీ విధి విధానాలతో జరగనుంది. పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రతిజ్ఞ చేసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో పార్టీ ప్రారంభం అప్పుడు ఏదైతే విధి విధానాలు ప్రకటించారో, ఆశయాలను, లక్ష్యాలను వివరించారో అదే బాటలో సాగుతున్నాం. చరిత్ర మర్చిపోయిన సున్నితమైన అంశాలు, సీడ్ బాల్స్ అయితే ఏమి, మ్యాజిక్ ట్రైన్స్ అయితే ఏమి, వాటర్ పాయింట్స్ అయితే ఏమి, అడవులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందైతే ఏమి, కులాలకి మతాలకి అతీతంగా ఒక పార్టీ నడుపుతామనే సిద్ధాంతాలకి కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ప్రభుత్వాలు మరిచిపోయిన గ్రామాలకి రోడ్లు వేశారు. ఇప్పటికీ కరెంటు లేని ఇళ్లలో వెలుగులు నింపారు. ఇలా చెప్పుకుంటా పోతే చరిత్ర మర్చిపోయిన అంశాలను సామాజిక న్యాయం కోసం జనసేన పార్టీ తరఫున ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పరిపాలనలో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు జన సైనికులు, వీర మహిళల సమక్షంలో ఒక వేడుక నిర్వహించడం జరిగింది. రానున్న విధి విధానాలు, పార్టీ కార్యక్రమాలు జనసేన నాయకులు, అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ప్రకటిస్తామని తెలియజేస్తూ, ఈరోజు ఒక జన సైనికుడుగా, ఏ హోదాలో కాకుండా ఒక జన సైనికుడుగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని, సిద్ధాంతాలని ప్రతిరోజు కూడా మాకు అలవాటైపోయింది. ప్రజలకి సేవ చేయడం, ఆయన నేర్పించిన విధానాలే పార్టీ ముందుకు నడిపించాలంటే సేవ చేయండి, ప్రజలకి దగ్గర ఉండేని. వాటిలో భాగంగా రేపటి నుంచి నగరంలోని ప్రతి డివిజన్లో కూడా జన సైనికులను కలిసే ప్రోగ్రాం, అదేవిధంగా పార్టీ తరఫున
కూటమి ప్రభుత్వం విజయవంతంగా తీసుకున్న నిర్ణయాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రతి గడపకి చేర్చే విధంగా ఏ విధమైన పదవులతో కాకుండా పదవులు ఆశించిన జనసేన కార్యకర్తలు వీర మహిళల్లో ఒకటిగా నేను కూడా ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాను. రోజా గారు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ మాటలు చూస్తే రోజానా వాకిట్లో పట్టిన భూజానా అనే విధంగా ఉంది. మహిళలకి కూటమి ప్రభుత్వం ఎంత సంక్షేమం ఇస్తుంది, శాంతి భద్రతలు రాష్ట్రంలో ఏ విధంగా కాపాడుతున్నాయి, చిన్న పిల్లోడిని అడిగినా కూడా ఈరోజు చెప్పే పరిస్థితి ఉంది. పర్యాటక శాఖ మంత్రిగా తిరుమలకి నగరికి ప్రయాణించడం తప్పిస్తే మీరు తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాలు ఏమీ లేవు, మీరు చెప్పుకునేవేమీ లేవు. కాబట్టి మీ నోటి విషయంలో ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిన పరిస్థితి ఇంకా కూడా బుద్ధి రాలేదు. ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మహిళగా సిగ్గుపడాలి. మహిళలు మాట్లాడే ముందర మనం ఏం మాట్లాడుతున్నాం, ఒక గవర్నమెంట్లో ఉన్న ఒక మంత్రికి డిప్యూటీ సీఎం గారి గురించి మనం ఏం మాట్లాడుతున్నాం, పాలసీల గురించి మాట్లాడండి, విధి విధానాల గురించి మాట్లాడండి, జవాబు చెప్తాం. అంతేగాని లేని పోని మాటలు, నోటికొచ్చిన చేష్టలు, మీ వికృత చేష్టలను తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా తరిమి కొట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మీరు నోరు అదుపులో పెట్టుకోండి. మీ మాటలు చూస్తుంటే మీరు విష పరిగ్రహంతో మాట్లాడట్లేదు, కేవలం మీ అరుపులు కేకలు చూస్తుంటే మా పాలన చెప్పాడు ఆ మాటలు గుర్తొస్తున్నాయి రోజా గారి గురించి. మేమైతే ఆ మాటలు మాట్లాడే సంస్కృతి పవన్ కళ్యాణ్ గారు మాకు ఇవ్వలేదు. ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ప్రజా నాయకురాలుగా మనం ఏం మాట్లాడుతున్నామో 10 మంది గమనించే పరిస్థితి ఉంది. మహిళలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతో శాంతి భద్రతలో నిర్వహిస్తున్నారు. తప్పు చేసింది ప్రభుత్వంలో ఉన్న కూటమి నాయకులైనా కూడా తక్షణమే కేసులు కట్టడం జరుగుతూ ఉంది. తప్పు ఎవరిది అనేది చూడకుండా మహిళల విషయంలో పూర్తి పక్షపాతంగా మహిళలకు భరోసా ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయాణిస్తుంది. అదే కాకుండా సంక్షేమ అభివృద్ధి సమపాలలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ మీరు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి మా నాయకుడి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే, నోటుకొచ్చినట్టు మాట్లాడితే సహించబోయేది లేదని మరొకసారి తెలియజేస్తున్నాను. జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు 16వ డివిజన్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈరోజు యాక్చువల్గా అనుకున్న ప్రోగ్రాం పార్టీ జాయినింగ్స్ అండి. ఈరోజు మన జిల్లా కమిటీ రద్దయిన సందర్భంగా ఈ పార్టీ జాయినింగ్స్ కొత్త